శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 26 అక్టోబర్ నుండి 1 నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ గురువు ఉచ్చ స్థానంలోకి 18వ తారీఖున మారడం జరిగింది. అతిచార స్థితిలో మారినటువంటి గురువు యొక్క ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంటుంది అనేది నేను గత కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క మార్పు ఈ యొక్క వారంలోనే 27వ తారీఖున కుజుడి యొక్క మార్పు, దాని తర్వాత శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతుంది. అదేవిధంగా రాహు యొక్క స్థితి కుంభంలోను, కేతు యొక్క స్థితి సింహంలోనూ కొనసాగుతుంది. మిగతా గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి బుధుడు కుజుడు యొక్క కలయిక 27వ తారీఖున, శుక్రుడు మనకు చూసినట్లయితే శుక్రుడు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి నీచత్వంలో తులాలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు ఇస్తుందో అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. చతుర్థంలో గురువు ఉచ్చ స్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో రావడం యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగాలతో పాటు గృహ సంబంధితమైన ప్రశాంతతని పొందగలుగుతారు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ఆలోచన అనేది మొదలవుతుంది. ఇంట్లో సెటిల్మెంట్ అంటే ఇంట్లో వాళ్ళకి మంచి ఉండడానికి ఒక ఇల్లు వాకిలి ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దాని గురించి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. తల్లిగారితో ఒక మంచి అనుబంధమైనటువంటి రిలేషన్షిప్లోకి రాగలుగుతారు. మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు చతుర్థంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సప్తమంలో కుజగ్రహ సంచారం అష్టమంలోకి వారాంతంలో మారబోతున్నది. కుజుడు సప్తమంలోనూ అష్టమంలోనూ అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. వైవాహిక జీవితంలో రిలేషన్షిప్స్ విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ధన సంబంధితమైన వ్యవహారాలు యోగించగలుగుతున్నాయి. వచ్చినటువంటి డబ్బు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఖర్చు కూడా అదేవిధంగా ఉండడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువ ఇవ్వాలని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. అనవసరమైనటువంటి తగాదాలకి గొడవలకి దూరంగా ఉండడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ప్రేమ సంబంధిత వ్యవహారాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాయి జీవితంలో. రాశిలో ఉండేటువంటి వారు సంతాన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. పిల్లలకి ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలలో రాణించగలుగుతారు. వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు ఏదో విధంగా దుబారా ఖర్చు చేయడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి వృధా ఖర్చులకి, ఆన్లైన్లో షాపింగ్లకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పని ఒత్తిడి అనేది కొంచెం శారీరకంగా కష్టపెట్టే విధంగా ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి ముందుకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. స్త్రీలతో ఉన్నటువంటి సంబంధాలు పని ఒత్తిడిని, అదేవిధంగా పనిలో వారి యొక్క సహాయం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది సూర్యనారాయణ స్వామిని పూజించడం, కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళండి, సింధూరాన్ని సమర్పించండి, స్వయంవారిని మనసారా వేడుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావరీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. తదుపరి రాశి వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. 10 మందిలో గౌరవాన్ని, గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో మీరు చేసినటువంటి పేరుకు, చేసినటువంటి పనికి, మీరు చేస్తున్నటువంటి మంచి కార్యాలకి గుర్తింపు రావటం,
మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా జీవితం ముందుకు వెళ్తుంది. మీ రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు రవి కలిసి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలతో స్త్రీలతో మాట్లాడేటప్పుడు అనవసరమైనటువంటి విషయాలకి డిబేట్స్కి వెళ్ళి అనవసరమైనటువంటి గొడవకి కారకంగా చేసుకోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారాంతంలో కుజుడు యొక్క మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ స్త్రీలతోనూ సత్సంబంధాల విషయంలోనూ రిలేషన్షిప్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. బాధోపవాదాలకి అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో రాణించగలుగుతారు, పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. 10 మందిలో మీరు రాసినటువంటి వ్యాసం కానీ మీరు చేసినటువంటి పని కానీ గుర్తింపు పొందడం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కానీ అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా వారాంతంలో మీరు చేసినటువంటి పనికి వచ్చినటువంటి గుర్తింపు పక్కన ఉండగా ఎవరో మీకు వస్తున్నటువంటి గుర్తింపును లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కొన్ని సంకేతాలు కనిపించడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం చేసుకోండి. వారాంతాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ధనస్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి 10 మందిలో గుర్తింపు రావటం, సంఘంలో గౌరవం గుర్తింపు గురించి మీరు చేస్తున్నటువంటి తాపత్రయకి ఆ భగవంతుడే కరుణ ఇచ్చినట్టుగా ఆ యొక్క గుర్తింపు రావడం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, ఫైనాన్షియల్గా రొటేషన్ చేసేటువంటి వారు వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురుగ్రహ అనుకూలత రీత్యా నూతన ఉద్యోగ సంబంధితమైన విషయాల్లోనూ, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ, ఫైనాన్షియల్గా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు సఫలీకృతం కావటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఉచ్చ స్థానాల్లోకి రావటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనుకున్న దానికల్లా కూడా వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు కుటుంబ సభ్యుల మధ్య అవి చాలా బాగున్నాయని చెప్పి మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా స్థిరచరాస్తుల విషయంలో కొనాలనుకున్నటువంటి స్థలం, కొనాలనుకున్నటువంటి పొలం కొనడం మానసిక బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందితో కలబిడిగా తిరగటం మీకు వచ్చేటువంటి మేజర్ అడ్వాంటేజ్గా అవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పిల్లలకు ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువ అవుతుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటం మానసికమైనటువంటి ఆనందాన్ని కారకంగా ఉంటుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళ ఈ జీవితంలో ఏ విధంగా స్థిరపడతారు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఎప్పటికీ కుదురుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్పెక్యులేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ వారం విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. మరి అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని ఆరాధించటం, వాటితో పాటు ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు
వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనానికి చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశుల గురుగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగడం అనేది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులకు ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ జరగటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వారికి వివాహం జరగటం మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది. బంధువులు స్నేహితులతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొని ఆ యొక్క వివాహ వేడుకల ద్వారా 10 మందితో పరిచయాలను పెంచుకోగలుగుతారు. ఇది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారి స్త్రీలకి ముఖ్యంగా సంతాన ప్రాప్తి గురించి అదేవిధంగా వివాహ ప్రాప్తి గురి కలగటానికి కారకంగా ఉంటుంది. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు భాగ్య దృష్టి యోగాన్ని ఇస్తుంది. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమంలో నీచత్వ స్థితిలో ఉన్నటువంటి రవి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ప్రయాణ విషయంలో ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి వస్తువుల గురించి జాగ్రత్తలను తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు జన్మరాశిలో సంచారం చాలా రోజుల తర్వాత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇది విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఎవరైతే నూతన కోర్సులు చదువుకోవాలనుకుంటున్నారో వారికి కొత్త కోర్సులు చదువుకోవడానికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా మెరుగుదల అనేది ఈ యొక్క గురువు అతిచార స్థితిలో జన్మరాశిలోకి సంచారం చేసినటువంటి గురువు పూర్తిగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే గురువుకి పంచమ దృష్టి సప్తమ దృష్టి భాగ్య దృష్టి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే చతుర్థంలో కుజుడు రవితో కలిసి ఉన్నాడు. అదేవిధంగా రవి నీచత్వం పొందున్నాడు. నీచత్వం పొందినటువంటి రవి కుజుడు కలిసి ఉండటం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు అష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కుటుంబ విషయాల్లోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లోనూ కొంచెం ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాహుగ్రహ మంత్రజపం చేసుకోవాలి, దుర్గాదేవిని పూజించాలి. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షడ్బలంతో యోగాన్ని ఇవ్వగలుగుతాడు. పేరు ప్రఖ్యాతిని ఇవ్వగలుగుతాడు. మంచి గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. 10 మందిలో మీరు చేసినటువంటి పనికి 10 మందిలో గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి మీరు చేస్తున్నటువంటి పని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్నటువంటి ఉద్యోగం గురించి ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగ సంబంధితమైన విషయాలకి సూర్యుడు అధిదేవత, అది యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాలకి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇరుగు పొరుగు సఖ్యత విషయం వల్ల కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా అవకాశాలు రాగలుగుతాయని చెప్పి ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ యొక్క పనితనానికి గౌరవము గుర్తింపు 10 మందిలో రావడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారాంతంలో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి
దుబారా ఖర్చులు అనేవి తగ్గడం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. ఇన్ని రోజులు 10 రూపాయలు కూడా దాచిపెట్టలేను అనుకునేటువంటి ఒక పరిస్థితిలో నుంచి ఒక 10 రూపాయలైనా దాచిపెట్టగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి కొన్ని అవకాశాలు కలిసి రావడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలనుకున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు మరి అదేవిధంగా పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కుజుడు. అదేవిధంగా పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు, యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రవి తృతీయంలో కుజుడితో కలిసి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మరియు అదేవిధంగా 10 మందిలో గుర్తింపు కూడా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు రిలేషన్షిప్స్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి వాదోపవాదాలకి, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో దిగకుండా ఉండడమే మంచిదిగా గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, వారాంతాల్లో వారం ప్రథమంలో కుజుడు కూడా యోగాన్ని ఉన్నాడు కాబట్టి అవసరం లేదు. 1వ తారీఖు నుంచి హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు, దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్, కావలసినటువంటి రక్షణ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకొని వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా దుర్గాదేవిని కూడా పూజించినట్లయితే ఈ యొక్క వైవాహిక జీవితంలోనూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి తీరిపోగలుగుతాయి. తదుపరి కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలోకి వచ్చాడు, ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో ఏం చెప్తున్నాం అనేటువంటి విషయాన్ని గమనిస్తూ చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, లివింగ్ రిలేషన్షిప్స్లోనూ అనవసరమైనటువంటి తలకు మించినటువంటి భారాలని పెంచుకోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలకి అనుకూలమైనటువంటి స్థానంలోకి గురువు ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. అనుకోకుండా కొన్ని అవకాశాలు, అనుకోకుండా కొన్ని ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే లాటరీ సిస్టమ్ ద్వారా అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని వ్యవహారాల్లో కొన్ని అవకాశాలు అనేవి పొందగలుగుతారు. అది ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను కొంచెం మంచి అవకాశాలు కలిసి రావడం, అనుకోకుండా వచ్చినటువంటి కొన్ని లక్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అలాంటి అవకాశాలు కలిసి రావడం నిజంగా జీవితంలో ఎవరు చెప్పలేనటువంటి ఒక మంచి పనిగా మీరు భావించగలుగుతారు. ఎందుకంటే గురువు లాభస్థానంలో అతిచార స్థితిలో వచ్చినప్పుడు అప్పుడే ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతాయి. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి మానసిక ప్రశాంతత గురించి ఎక్కువగా వెతుకులాట అనేది ఎక్కువ అవుతుంది. ఏదో ఎంత కష్టపడి చేసినప్పటి పనికి కూడా ఇంకా ఏదో చేయాల్సినటువంటి పని మిగిలిపోయింది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువ ఇవ్వగలుగుతారు. ఎదుటివారి దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్టేషన్ చేస్తారు. కానీ సరైనటువంటి రెస్పాన్స్ రానప్పుడు కొంచెం ఆ యొక్క విషయాల గురించి తాపత్రయం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కనపడినటువంటి కొద్ది శత్రువులు మానసికంగా చేసేటువంటి
కష్టాన్ని ఏదో విధంగా ముందుకు జరపాలని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలత ఎక్కువగా గోచరిస్తున్నది. పుస్తక షాప్ యజమానులకి, బుక్ స్టాల్స్ వాళ్ళకి, టీ స్టాల్స్ వాళ్ళకి అందరికీ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్రజపం చేసుకోవాలి. వారం ప్రథమం కన్నా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారాంతంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 1వ తారీఖున కుజుడు ధనస్థానం నుంచి తృతీయంలోకి పోయినప్పుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. స్వస్థానంలోకి రాబోతున్నాడు కుజుడు. ఈ యొక్క బలం అనేది యోగించబోతున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఆ యొక్క బలం రీత్యా వచ్చేటప్పటికీ ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు తృతీయంలో ఉన్నప్పుడు. ముఖ్యంగా ఏవైతే లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నాయో ఆ లిటిగేషన్ వ్యవహారాలని సమయానుకూలంగా వాటిని అధిగమించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ప్రథమంలో హనుమాన్ చాలీసా పఠించాలి, సూర్యారాధన చేయాలి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలిస్తగలుగుతుంది. బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వారం ప్రథమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. 1వ తారీఖు వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ప్రశాంతత అనేది ఉంటుంది. ముఖ్యంగా షష్టమంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా సమయానికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయడం, దాని తర్వాత రొటేషన్ చేయడం, ఇవన్నీ సానుకూలంగానే ఉంటాయి. కానీ దుబారా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గురువు ఇన్ని రోజులు ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలిగాడు. ఇప్పుడు రాజ్యస్థానాల్లోకి రావడం జరిగింది. ఉద్యోగపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రాజ్యస్థానంలో గురువు ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఉద్యోగపరంగా కొంచెం ప్రశాంతత, కొన్ని అనుకున్న దానికన్నా కొంచెం మంచి అవకాశాలను ఇవ్వగలిగేటువంటి ఒక స్థానంగానే చెప్పొచ్చు. సమయానికి రావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు అందిపుచ్చుకోవటం, అదేవిధంగా గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. బుధుడు, శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వారాంతంలో 1వ తారీఖు తర్వాత ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎవరికైనా డబ్బులు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండటం, అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగినప్పటికీ కూడా నా జీవితంలోనూ నాకున్నటువంటి సమస్యలు సరిపోతాయి, నాకెందుకు అనవసరంగా వేరే పంచాయతీలు తప్పుకోవటం అనేది కొన్నిసార్లు మంచిగాను ఉపయుక్తంగాను కూడా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు ధనస్థానంలోకి మార్పు 1వ తారీఖు జరుగుతున్నది. దాని ద్వారా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి హామీ సంతకాలు ఇవ్వటం, హామీ పత్రాల మీద సంతకాలు పెట్టడం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉండదు. డబ్బులు అప్పు ఇవ్వటం అనేది కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. కట్టాల్సిన చోట కట్టవలసినటువంటి డబ్బు గురించి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వకుండా ఉండేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఫీల్ అవటం తప్ప మనకి ఇచ్చేటువంటి డబ్బు గురించి ఆలోచించడం అనేది ఉండదు. సమాజం పోకడే ఆ విధంగా ఉంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొద్దిగా కష్టే ఫలైన విధంగా ఉంటుంది. కొన్ని కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సాంస్కృతిక శాఖల్లో పనిచేసేటటువంటి వారు, అదేవిధంగా కళాకారులకి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. 10 మందిలో మీరు చేస్తున్నటువంటి పనికి మంచి గౌరవము, గుర్తింపు అనేది పొందడం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు
మంగళవారం పూట హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి దాని తర్వాత ఆ యొక్క సింధూరాన్ని నుంచి ప్రసాదంగా తీసుకొని ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో బాగా గడపగలుగుతారు. వారితో మీ మనసులో ఉన్నటువంటి విషయాలు పంచుకోవటం, ఒకరికి మనసులో ఉన్నటువంటి విషయాలను ఇంకొకరు పంచుకోవటం ద్వారా కొంచెం మానసిక సంతృప్తి పొందగలుగుతారు. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. స్త్రీలకి సంతాన ప్రాప్తి, అదేవిధంగా వివాహ ప్రాప్తి గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కదలిక రావటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. భర్త యొక్క ఆరోగ్య విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మాంగళ్య బలం పెరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సంఘంలో గౌరవము, గుర్తింపు, మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిలో గుర్తింపు రావడం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలను తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో 1వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి 1000 స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు జన్మరాశులకు 1వ తారీఖున సంచారం చేస్తాడు. దీని యొక్క ప్రభావ రీత్యా రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది చాలా ముఖ్యమని చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా లిటిగేషన్ వ్యవహారాలు, భూ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి పంచాయతీలకు దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం గమనించినట్లయితే కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళటం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని కూడా పూజించాలి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోవాలి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కదలిక అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం అనుకూలత, 10 మందిలో గౌరవం, గుర్తింపు రావటం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. మీరు చేసినటువంటి పనులకి గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పవచ్చు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, రాజకీయంగానూ మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు, రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి 1వ తారీఖు తర్వాత కుజుడు 1000 స్థానంలోకి మారటం జరుగుతుంది. దాని యొక్క ప్రభావ రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వడ్డీకి డబ్బులు ఇవ్వడం అనేది అంత అనుకూలంగా ఉండదు. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు అంత సానుకూలంగా లేడు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారాంతాల్లో విద్యార్థులు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కళాకారులకి అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. రవి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క రవి 10 మందిలో పేరు ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క పేరు 10 మందిలో మీకు గౌరవం, గుర్తింపు ఇచ్చే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఉన్నప్పటికీ కూడా రవి అనుకూలత అనేది ఈ యొక్క వారం బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. గురువు అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం పనికొస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వ్యాపారంగా చేస్తున్నటువంటి వారు, వ్యాపారస్తులకి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు కూడా
జరగటం, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫైనాన్షియల్ రొటేషన్ జరగటం మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు గమనించినట్లయితే పరిహారాల విషయంలో ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వారాంతాల్లో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు వటవృక్షం కింద దీపారాధన చేసినట్లయితే గురువారం పూట, ఎందుకంటే రాబోతున్నటువంటి కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధనతో పాటు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. వటవృక్షం కింద చేసేటువంటి దీపారాధనకి విశిష్టమైనటువంటి ఫలితం అనేది ఉంది. మీ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుకి ఎంత ఫలితం ఉందో వటవృక్షానికి అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వటవృక్షం కింద ఉండేది సాక్షాత్తు దక్షిణామూర్తి ఉంటాడు. అదేవిధంగా శివస్వరూపమే జ్ఞానానికి మూలకారకుడు, కాబట్టి అక్కడ చేస్తే మంచిది. తదుపరి రాశి మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. సప్తమంలో గురు సంచారం ఉచ్చస్థితిలో పూర్ణ దృష్టితో మకర రాశిని చూస్తున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో 180 degreesలో గురువు వీక్షిస్తున్నాడు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, భూ సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు 1వ తారీఖున తన యొక్క మార్పు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం, అదేవిధంగా రవి కూడా రాజ్యస్థానంలో సంచారం చేయటం, పేరు ప్రఖ్యాతులు, గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేస్తున్నటువంటి పనులకి 10 మందిలో గుర్తింపు, రావలసినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో, నూతన ఉద్యోగ అవకాశాల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి చేయాలని చేసేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవటం, చేస్తున్నటువంటి పనికి 10 మందిలో గౌరవము, గుర్తింపు పొందడం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ ఒక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. 1వ తారీఖున కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి రాగలుగుతున్నాడు. ఇది భూ సంబంధితమైనటువంటి విషయాల్లో యోగించే విధంగా ఉంది. లిటిగేషన్ వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి తీర్పు రావడం, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కదలిక రావటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, వారం ప్రథమంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి చేసుకోవటం, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయే నమః అని చెప్పి ఒక మంత్రాన్ని జపించుకోండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. రాబోతున్నటువంటి కార్తీక మాసాల్లో వటవృక్షం కింద చేసేటువంటి దీపారాధన నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది, మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. తదుపరి రాశి కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు సానుకూలమైనటువంటి స్థితిలోకి రాగలిగాడు. పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. వృధా ఖర్చును తగ్గించగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సువర్ణమూర్తిగా గురువు మారటం అనేది అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. ధైర్యాన్ని, మానసికమైనటువంటి సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. గురువు ఉచ్చ స్థానంలో షష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం రికవరీ, వయోవృద్ధులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారు. అనవసరమైనటువంటి ఖర్చుల గురించి కొంచెం ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ఇది కొంచెం మానసికమైనటువంటి అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. మీకున్నటువంటి జ్ఞానానికి, మీరు చేయాలనుకున్నటువంటి పనికి ఇంకా తక్కువ పని చేస్తున్నట్టుగా ఎప్పుడు మనస్సు చెప్తూ ఉంటుంది. దాన్ని దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది రాశిలో ఉండేటువంటి వారికి అంతగా కలిసి రాదు. కుజుడు అదేవిధంగా రాహు ఎంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు.
ఈ రాశిలో ఉండేటువంటి కుజుడు కూడా బాగాలేడు, అదేవిధంగా శని కూడా అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద విద్యార్థులు బాగా గ్రిప్ సాధించాలి. అదేవిధంగా వ్యాపారస్తులు ముఖ్యంగా పెట్టినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు దుబారా ఖర్చు అవ్వటం, అదేవిధంగా కట్టాల్సిన డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరికి ఏం చెప్తే ఇటువైపు తిరిగి ఇటువైపు వస్తుందా అనేటువంటి కొన్ని ఆలోచనలు మానసికంగా కొంచెం వేధించే విధంగా ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి చెప్పకుండా ఏదో విధంగా అడ్డు తగిలేటువంటి వాళ్ళు, పుల్లలు పెట్టేటువంటి వారు ఎక్కువ అవటం, వారందరికీ ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. దాని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి దుర్గాదేవిని పూజించడం, వాటితో పాటు కుజగ్రహ మంత్రజపంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కార్తీక మాసం రాబోతుంది. అన్ని ఈ యొక్క సృష్టికి మూలమైనటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఈశ్వరుడికి ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధన అనేది ప్రీతిపాత్రమైనటువంటిది. అదేవిధంగా మనకున్నటువంటి అన్ని దేవుళ్ళు దేవతలకి అందరికీ కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క కార్తీక మాసం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి శివకేశవులకి ఇష్టమైనటువంటి ఉసిరిక చెట్టు, అదేవిధంగా వచ్చేటప్పటికి వటవృక్షం, ఈ రెండింటి కింద దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు మహాద్భుతంగా కూడా ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మీనరాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పంచమంలో ఉచ్చ స్థానంలోకి రావడం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా పిల్లలకి ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీరు పెట్టినటువంటి కొన్ని స్థిరచరాస్తులు పెరగటం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి శని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి. ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు భయాందోళన కలిగించేటువంటి పరిస్థితుల్లో జన్మరాశిలో ఉండేటువంటి శని కలిగిస్తూ ఉంటాడు. కళ్ళ నిండా నీళ్లు రావడానికి కూడా కారకంగా ఉంటాడు. ఎందుకంటే హృదయాన్ని, మనస్సుని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాడు. శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. భయాందోళనకు లోనవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సర్వ జగత్తుని కాపాడేటువంటి వాడు పరమేశ్వరుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. కాబట్టి ఆ విషయానికి ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం ఎప్పుడూ లేదు. రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు, అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రతి విషయాన్ని అందరికీ బోళాగా చెప్పొద్దు. ఆ విషయం ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. ఎందుకంటే అష్టమంలో రవి నీచత్వం పొంది ఉన్నాడు. దానివల్ల ఫైనాన్షియల్గా కొంచెం కష్టాలు అనేవి ఎదురవడానికి గల కారకంగా ఉంటుంది. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కుజుడు కూడా అంత యోగాన్ని ఇవ్వట్లేదు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ రాశిలో ఉండేటువంటి వారికి గతంతో పోల్చుకుంటా కూడా మానసిక సంతృప్తి, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కడుపు నిండా తినగలుగుతారు. ప్రశాంతంగా కాసేపు పడుకోగలుగుతారు. కొనాలనుకున్నటువంటి ఇంటి గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, గృహం కొనాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ముందడుగు పడుతుంది. రాశిలో ఉండేటువంటి వారు తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి తాపత్రయత అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. తండ్రి గారి తరపు బంధువుల విషయంలో కూడా అదేవిధంగా తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పుస్తక షాప్ యజమానులు, బంగారం షాప్ యజమానులు,
మరియు అదేవిధంగా ఇల్లు కట్టి అమ్మేటువంటి వారు, కాఫీ టీ అంగళ్ళ వారికి వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు, మళ్ళీ పోయినటువంటి వ్యాపారంలో కొంచెం మళ్ళీ నిలదొక్కుకొని మళ్ళీ ముందుకు రాగలుగుతాననేటువంటి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విలువైనటువంటి ఆభరణాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా వాటితో పాటు సూర్యారాధన, సూర్యుడు సరిగా లేడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, కుజగ్రహం మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవిని కూడా పూజించినట్లయితే సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. స్వస్తి.